వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎగ్నో ఎడ్యుకేషనల్ జోన్. పన్ను చెల్లింపుదారులకు విజ్ఞప్తి, ఇలాంటి ట్యాక్స్ రీఫండ్ని అసలు నమ్మవద్దు. ఆ వివరాలేంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం. చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేయండి. ఇక విషయానికి వచ్చినట్లయితే ఆదాయ పన్ను రిటర్నులు ఈసారి రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. 7 కోట్ల మందికి పైగా తమ రిటర్నులు ఫైల్ చేశారు. ఇప్పుడు వారంతా తమ ట్యాక్స్ రీఫండ్ కోసం వేచి చూస్తున్నారు. అయితే ఇదే అదునుగా తీసుకుంటున్న సైబర్ నేరగాళ్లు రీఫండ్ పేరుతో అమాయకుల నుంచి డబ్బులు దోచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఐటీ రీఫండ్ల పేరిట ట్యాక్స్ ఫోన్లకు మెసేజ్లు పంపిస్తూ కొత్త మోసాలకు పాల్పడుతున్నారు. ఆదాయ పన్ను రిటర్నులు ఫైల్ చేసి రీఫండ్ కోసం ఎదురు చూస్తున్న వారిని లక్ష్యంగా చేసుకొని వారి దగ్గర నుంచి డబ్బులు దోచుకునేందుకు కుట్ర పన్నుతున్నారు. ఈ క్రమంలో కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు CBDT కీలక ప్రకటన చేసింది. పన్ను చెల్లింపుదారులు అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. ఇన్కమ్ ట్యాక్స్ విభాగం నుంచి అంటూ వచ్చే సందేశాలు, ఫోన్ కాల్స్ నమ్మవద్దు. ఫోన్లకు వచ్చే ఎలాంటి లింకుల పైన క్లిక్ చేయవద్దు. మీ రీఫండ్ గురించి తెలుసుకోవాలనుకుంటే అధికారిక అక్నాలజ్మెంట్ ద్వారానే తెలియపరుస్తాం. ఫోన్లకు మెసేజ్లు, కాల్స్ ద్వారా ఎలాంటి సమాచారం ఉండదు. పిన్ నంబర్లు, పాస్వర్డ్లు, క్రెడిట్ కార్డు వంటి సమాచారాన్ని ఈమెయిల్ లేదా మెసేజ్ల రూపంలో IT శాఖ అడగదు. ఇలాంటి మెసేజ్ల పట్ల జాగ్రత్తగా ఉండాలి అని ఆదాయ పన్ను శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. మరోవైపు నోయిడా సైబర్ పోలీసులు సైతం హెచ్చరికలు జారీ చేశారు. IT శాఖ పేరుతో వచ్చే లింకులపై క్లిక్ చేసి మోసపోవద్దని సూచించారు. IT రీఫండ్ ఖాతాలోకి రావాలంటే వ్యక్తిగత వివరాలు అందించాలని, IT శాఖ పేరుతో మెసేజ్లు, మెయిల్స్ వచ్చినా లేక కొంత రుసుము చెల్లించాలంటూ సూచించినా అలాంటి వాటిని నమ్మవద్దని ఆదాయ పన్ను శాఖ సూచించింది. మీ ITR రీఫండ్ స్టేటస్ను గురించి తెలుసుకోవాలంటే అధికారిక ఫైలింగ్ వెబ్సైట్ ద్వారా లేదా హెల్ప్ లైన్ నంబర్ ద్వారా తెలుసుకోవాలని కోరింది. అలాగే సైబర్ నేరగాళ్ల మోసానికి గురైనట్లు కనుక గుర్తిస్తే వెంటనే సైబర్ సెల్ను సంప్రదించి ఫిర్యాదు చేయాలని పేర్కొంది. కొందరు IT శాఖ అధికారులుగా నమ్మించి ఎమర్జెన్సీగా పేమెంట్లు చేయాలంటూ ఒత్తిడి చేస్తుంటారని, అలాంటి తక్షణ పేమెంట్ల కోసం IT శాఖ ఎప్పుడు ఫోన్ చేయదని పన్ను చెల్లింపుదారులు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించింది. ఓకే ఫ్రెండ్స్, ఇది సమాచారం. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.